హాయ్, నేను శ్రీదేవి. క్యారెట్, నిమ్మకాయ నిలవ పచ్చడి. ఇది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం క్యారెట్ 1.5 kg శుభ్రంగా కడిగేసి పైన పీల్ తీసి చిన్న ముక్కలుగా చేసుకొని రెడీ చేసుకోవాలి. ఇలా మొత్తం రెడీ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. దొడ్డుప్పుని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇది లేకపోతే మామూలు సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముప్పావు గ్లాసు సాల్ట్ వేసుకోవాలి. కారం కూడా 1/2 గ్లాసు వేసుకుంటే సరిపోతుంది. ఇందులో నిమ్మకాయలు కలుపుతాం కాబట్టి తర్వాత కూడా కొద్దిగా సాల్ట్ అనేది చూసుకోవాల్సి వస్తుంది. కొద్దిగా పసుపు, ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా సాల్ట్, కారం అంతా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ క్యారెట్ పచ్చడికి మెయిన్ మెంతిపిండి, ఆవుపిండి ఇవి కావాలి. ఆవుపిండి ఒక 2 స్పూన్లు ఫ్రై చేసుకొని వేడి చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలి. మాడకుండా ఫ్రై చేసుకోవాలి. మెంతిపిండి, ఆవుపిండి లేకపోతే ఆవాలతో అయినా పొడి చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మెంతులు వేయించేసి పొడి చేసుకొని ఆ పొడిని కూడా మెంతిపిండి, పచ్చిపిండి అయితే ఫ్రై చేసుకోవాలి. లేదంటే మెంతులు వేయించి పొడి చేసుకుంటే సరిపోతుంది. 1 స్పూను వేడి చల్లారిన తర్వాత ఆవుపిండి, మెంతిపిండి 2 ఈ పచ్చట్లో వేసి కలుపుకోవాలి. వేడి మీద వేస్తే చేదు అనేది వస్తుంది. అందుకని ఆవుపిండి కానీ మెంతిపిండి కానీ చల్లారే వరకు ఉంచి కలుపుకోవాలి. ఒక 10 కాయల వరకు నిమ్మకాయలు ఇలా చిన్న ముక్కలుగా చేసుకొని ఇందులో వేసి కలుపుకోవాలి. నిమ్మరసం కూడా ఒక 4 కాయల నిమ్మరసం తీసి ఆ రసాన్ని ఈ క్యారెట్ పచ్చట్లో వేసి కలుపుకోవాలి. దీనికోసం పోపు రెడీ చేసుకొని పోపు చల్లారిన తర్వాత క్యారెట్ పచ్చట్లో వేసి కలుపుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని పోపు రెడీ చేసుకోవాలి. ఈ పోపు చల్లారిన తర్వాతే క్యారెట్ పచ్చట్లో వేసి కలుపుకోవాలి. ఎండుమిర్చి ఒక 4, కరివేపాకు వేగిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకొని ఆయిల్ చల్లారిన తర్వాత ఇందులో వేసేసి కలుపుకోవాలి. దీన్ని ఒక డబ్బాలో తీసుకొని 3 రోజులు తర్వాత దీన్ని వాడుకోవచ్చు.